మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెంగాల్లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ నుంచి కరీంనగర్కి ఇద్దరు నిందితులను తరలిస్తున్నారు. బెంగాల్లో నిందితుడు గోల్డ్ వ్యాపారి దొరకడంతో ఈ ముఠా గుట్టంతా కూడా రట్టయింది. మద్దునూరు వద్ద లభించిన సెల్ ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. దుండగుల ఆచూకీ దొరికింది. పోలీసులకు ప్రధాన నిందితుడు మరో దుండగుడు చిక్కాడు. మరో ముగ్గురు దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. సో బీహార్ నుంచి తరలిస్తున్నారని సమాచారం ఉదయం వరకు ఉండింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఓ బంగారు వ్యాపారి కూడా పట్టుబడడంతో ఇదంతా కూడా రట్టయినట్టుగా సమాచారం అవుతోంది. ఎక్కడ దొరికింది పోలీసులకు క్లూ? ఏ రకంగా వీళ్ళని పట్టుకొస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పిఎంజే జ్యువెలరీ షాప్ నగల దోపిడీ అదేవిధంగా కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, బీహార్ ఈ 5 రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బీహార్లో ఒక దుండగుణ్ణి పట్టుకోవడంతో పాటు అటు వెస్ట్ బెంగాల్లో ఒక దుండగుణ్ణి, అదేవిధంగా ఆ దుండగుడి నుంచి నగలు కొనుగోలు చేసిన వ్యాపారిని కూడా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఒక దుండగుణ్ణి కరీంనగర్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అతనితో పాటుగా ఇంకొక నిందితుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని పట్టుకొని పూర్తిగా పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ధర్మపురి వద్ద మద్దునూరు ప్రాంతంలో ఒక సెల్ ఫోన్ను దుండగులు పోయేటప్పుడు పడేశారు. అది మొత్తం పగలగొట్టారు. ఆ క్రమంలో అది అక్కడ యువకులకు దొరికింది. ఆ యువకులు పోలీసులకు అందించడంతో అందులో చాలా ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలతో మొత్తంగా పోలీసుల గాలింపు చర్యలు అనేవి కొంత సులభతరమైనని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఒక నొటోరియస్ గ్యాంగు, బీహారీ గ్యాంగు అవడంతో వీళ్ళంతా కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోయినప్పుడు కూడా ఇంకొకరి ఆచూకీ ఒకరికి తెలియకుండా ఒక జాగ్రత్త పడతారు. ఈ క్రమంలోనే మిగిలిన వాళ్ల కోసం దాదాపు వారం రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మిగిలిన వారి ఆచూకీ అయితే లభించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఒక తీసుకొచ్చిన దుండగుడితో పాటుగా వాళ్ళ వెంట పెట్టుకున్న ఇంకొక నిందితుడిని పట్టుకొని మొత్తంగా మిగిలిన ముగ్గురికి సంబంధించిన ఆధారాలను దొరకబడతారా, వాళ్ళను ఏ సమయం లోపల దొరకబట్టబోతున్నారు, మొత్తంగా గాలింపు చర్యలు ఇంకా ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఖచ్చితంగా క్యూరియస్ గా మారింది. ఇప్పటికే కొంత సొత్తు కూడా రికవరీ చేసుకోవడంతో మొత్తంగా పోలీసుల్లో ఒక ఆత్మస్థైర్యం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు మరి ఎప్పుడు వివరాలు వెల్లడిస్తారు ఒక క్యూరియస్ పాయింట్ అని చెప్పుకోవాలి. హరి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.